మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో త్రివేణి సంగమం ఘాట్లన్నీ నిండిపోయాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 1,60,00,000 దాటిందని ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రకటించింది. మాఘ పూర్ణిమ పర్వదినం వేళ భారీ జనసందోహంతో ప్రయాగ్రాజ్ కిటకిటలాడింది. మహాకుంభమేళాకు మంగళవారం నుంచి కొనసాగుతున్న భక్తుల రద్దీ బుధవారం మరింత పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు మాఘ పూర్ణిమ పుణ్య స్నానాలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ సర్కారు విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నవూ నుంచి ఏర్పాట్లను, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. మాఘ పూర్ణిమ వేళ పుణ్య స్నానాలకు వచ్చిన భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అధికృత పార్కింగ్ స్థలాలు మాత్రమే ఉపయోగించాలని మహాకుంభమేళా పరిపాలనా యంత్రాంగం భక్తులను అభ్యర్థించింది. క్రికెటర్ అనిల్ కుంబ్లే కుటుంబ సభ్యులతో కలిసి మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేశారు. మాఘ పూర్ణిమ స్నానంతో నెల రోజుల దీక్షకు కల్పవాసీలు ముగింపు పలికారు. 10 లక్షల మంది కల్పవాసీలు దీక్షను ముగించి పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్ లోకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించిన పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి కంటే ఎక్కువగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కుంభ ఎస్ఎస్పీ రాజేష్ ద్వివేది చెప్పారు. రద్దీ నిర్వహణ క్లిష్టంగా ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు ప్రయాగ్రాజ్ ఏడీజీ భాను భాస్కర్ తెలిపారు. టోల్ ప్లాజాలు, పొరుగు జిల్లాల అధికారుల నుంచి కుంభమేళాకు వచ్చే వాహనాల సంఖ్యను సేకరించి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. మాఘ పూర్ణిమ పుణ్యస్నానం కోసం వచ్చిన భక్తులు తిరిగి వెళ్లే సమయంలో ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. ఉత్తరప్రదేశ్ రవాణా విభాగం 1200కు పైగా అదనపు షటిల్ బస్సులు నడిపింది. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి.